పర్యావరణ పరిరక్షణలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాలు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ వేడుకలు శుక్రవారం మామడ మండలం ఆరేపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ అనేది మనందరి బాధ్యత అని కలెక్టర్ తెలిపారు. పర్యావరణ కాలుష్యం కారణంగానే నేడు పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వాతావరణ పరిస్థితులు ప్రమాదకరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలన్నారు. పుట్టినరోజు నాడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వివరించారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కూడా ఈ పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందని తెలిపారు. రైతులు పంట వ్యర్థాలకు నిప్పు పెట్టవద్దని సూచించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడటమే కాకుండా ఎన్నో రకాల అనారోగ్యాలకు అది కారణం అవుతుందన్నారు. ఇక ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయ మార్గాలను పాటించాలన్నారు. కళాజ్యోత బృందాలు పర్యావరణ పరిరక్షణకై అవగాహన కలిగించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఇతర అధికారులు మొక్కలు నాటారు. ఒక స్థానిక జాతుల జట్టులను నాటుతానని ప్రతిజ్ఞ అదే విధంగా ఈ సంవత్సరం ఇంకొక కొన్ని ఇన్సిడెంట్స్ మేము చూసాము. అదేంటంటే మన హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది రైతులు ఈ మీ పొలాల్లో ఏం చేస్తున్నారు, కాల్చి పెడుతున్నారు. అవునా కాదా? అది అసలు చేయకూడదు. ఎందుకు? దానివల్ల ఒకటేమో పొగ వస్తుంది, రెండోది చుట్టుపక్కల ఏవైతే అక్కడ చెట్లు ఉన్నాయో అవి కూడా ఏమవుతుంది, అగ్నిలో స్వాహా అయిపోతుంది. ఒక 5 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాల క్రితం నాటిన చెట్టు మళ్ళీ మనం నాటాలనుకుంటే ఏమవుతుంది, ఇంకొక 2-3 సంవత్సరాలు పడుతుంది అంత వృద్ధి అవ్వడానికి. అందుకనే ఎక్కడ కూడా హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మీ అక్కడ దయచేసి అక్కడ మంట పెట్టవద్దు. పెడితే పొగ వస్తుంది. అక్కడ ఎవరైతే మొత్తం చుట్టుపక్కల వాతావరణం కాలుష్యం అయిపోతుంది. చుట్టుపక్కల రైతులు అది దాంట్లో కూడా మేము చూసాము. మొన్న ఒక మండలంలో సోనిగాని తనూరులో ఇట్లా మంట పెట్టి దాదాపు 200-300 ఎకరం భూమిలో మొత్తం అక్కడ సహాయపోయింది. అక్కడ ఉన్నటువంటి బావిలు, అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు అంతా కాలిపోయినాయి. మనకు వీలున్నంత వరకు నేచర్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. వీలున్నంత వరకు పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. అంటే మనది పొల్యూషన్ కంట్రోల్ అంటే అది వేరే వాళ్ళ పని, మన పని కాదు అని అనుకుంటూ ఉంటాము. కానీ మనతోటే స్టార్ట్ అవుతుంది. ప్రతి పని ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. మన ఇంట్లో ప్లాస్టిక్ వాడకం ఆపాలి. తర్వాత మన ఇంట్లో ఈ అన్నెసరీగా కరెంటు ఖర్చు పెట్టడం ఆపాలి. కరెంట్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, లైట్ వెలుగుతూ ఉంటుంది, మనం ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉంటాం. బయటకు వెళ్ళినప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం, రావడం అనేది అది కూడా ఒక నేచర్ని ప్రొటెక్ట్ చేసేదే. సో ఈ రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అనే దాని మీద మనం ఫోకస్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇంకా మనం చాలాసార్లు నేను ఇక్కడ ఎంబీ ఏరియాలో తిరుగుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను, ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పారేస్తూ ఉంటారు. నేచర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అవి ప్లాస్టిక్ అనేది అడవికి మంచిది కాదు. సో మనం అందరం కూడా వెళ్ళేటప్పుడు ఎప్పుడు ప్లాస్టిక్ ఏదైనా